హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఐజీకార్ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఐజీకార్ అంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేది మనకి కల్పకంలో ఉంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంది. ఈ డిఏ అనేది డైరెక్ట్ మనకి పిఎం కంట్రోల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్ఓఈ ఒక పోస్టు. ఎస్ఓఈ అంటే మనకి సైంటిఫిక్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది. మనకి టెక్నికల్ ఆఫీసర్ ఒక పోస్టు, సైంటిఫిక్ ఆఫీసర్ డి ఒకటి ఉంది. టెక్నికల్ ఆఫీసర్ సి అనేది మనకి 41 పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఉంది. ఇది క్రేన్ ఆపరేటర్ టెక్నీషియన్ అనేది. స్టెనోగ్రాఫర్ 4 పోస్టులు ఉన్నాయి. యూడిసి వచ్చేసి 8. డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనేది మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ సెక్యూరిటీ గార్డ్ 2 పోస్టులు. వర్క్ అసిస్టెంట్ వచ్చి మనకి 20 పోస్టులు అయితే ఉన్నాయి. క్యాంటీన్ అటెండెంట్ మనకి 15 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 98 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీటితో పాటు మనకి స్టైఫండరీ ట్రైనీ గ్రేడ్ 1, స్టైఫండరీ ట్రైనీ గ్రేడ్ 2 అనే పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్టైఫండరీ ట్రైనీ అనేది 68 ఉన్నాయి వేకెన్సీస్. స్టైఫండరీ ట్రైనీ 2 అనేది మనకి 171 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చి మనకి సైంటిఫిక్ ఆఫీసర్కి అండ్ టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి క్వాలిఫికేషన్స్ బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సి అండ్ పిహెచ్డి అనేది అయితే చేసి ఉండాలి. వీళ్ళలో ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి డిఫరెంట్ ఏరియాస్లో అయితే చేసి ఉండాలి. మనకి ఈ పోస్టులు అనేవి మనకి వేరు సబ్జెక్టులకి సంబంధించిన పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో మనము ఈ క్వాలిఫికేషన్ అయితే చేసి ఉండాలి. బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఎస్సి కానీ, బీఎస్సీ ఆర్ పిహెచ్డి అనేది మనము ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో చేస్తుంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ పోస్ట్కి వచ్చి క్వాలిఫికేషన్ మనకి ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. వీటితో పాటు మనకి ఐటీఐ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఈ స్టెనోగ్రాఫర్కి కూడా 10th ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ చేస్తే సరిపోతుంది. 10thతో పాటు మనము షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ కూడా పాస్ అయి ఉండాలి. యూడీసీకి మనకి యూడీసీ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్, దీనికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి ఎస్ఎస్సితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఈ సెక్యూరిటీ గార్డ్ పోస్టులు అనేవి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కేటాయించడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి మనకి ఎస్ఎస్సి అయితే ఉండాలి. వర్క్ అసిస్టెంట్కి కూడా మనకి ఎస్ఎస్సి అనేది అడిగారు. క్యాంటీన్ అటెండెంట్కి కూడా ఎస్ఎస్సినే క్వాలిఫికేషన్. మనకి స్టైఫండరీ ట్రైనీకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిప్లొమా ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు బీఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా స్టైఫండరీ ట్రైనీకి అప్లై చేసుకోవచ్చు. స్టైఫండరీ ట్రైనీ గ్రేడ్ 2కి వచ్చి మనకి 10th, ఇంటర్, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా స్టైఫండరీ ట్రైనీ గ్రేడ్ 2కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకి 15/4 అంటే ఏప్రిల్ 2021కి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకి 14 మే 2021కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది. ఈ సైంటిఫిక్ ఆఫీసర్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే వాళ్ళు మాత్రమే హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి సైంటిఫిక్ ఆఫీసర్ అండ్ టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి 300 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంది. మనకి టెక్నీషియన్ నుంచి క్యాంటీన్ అటెండెంట్ దాకా 100 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంది. ఈ స్టైఫండరీ ట్రైనీకి 200 అయితే మనకి ఎగ్జామ్ ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ అనేది మనకి రిటర్న్ ఎగ్జామ్ బేస్డ్గా అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 2 టెస్టుల ద్వారా మనకి ఈ పోస్టుల యొక్క సెలక్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించిన శాలరీలు అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. సైంటిఫిక్ ఆఫీసర్కి వచ్చేసి మనకి
సెవెంత్ పే మ్యాట్రిక్స్ లెవెల్ ప్రకారము లెవెల్ 12 అంటే మనకి 78,800 అనేది బేసిక్గా ఉంది. టెక్నికల్ ఆఫీసర్ ఈకి కూడా సేమ్ లెవెల్ 12 అయితే ఇవ్వడం జరుగుతుంది. సైంటిఫిక్ ఆఫీసర్ డీకి వచ్చి లెవెల్ 11 అంటే 67,700 అనేది బేసిక్గా ఉంది ఫ్రెండ్స్. టెక్నికల్ ఆఫీసర్ సికి లెవెల్ 10 అంటే 56,100 అనేది బేసిక్. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ పోస్ట్కి వచ్చి లెవెల్ 3 అంటే 21,700 అనేది బేసిక్గా ఉంది. దీంతో పాటు మనకి స్టెనోగ్రాఫర్ అండ్ యూడీసీకి వచ్చేసి లెవెల్ 4 అంటే 25,500 అనేది ఈ పోస్టులకి బేసిక్గా ఉంటుంది. డ్రైవర్కి వచ్చేసి లెవెల్ 2 అంటే మనకి 19,900 అనేది బేసిక్గా ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ అండ్ వర్క్ అసిస్టెంట్ అండ్ క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకి మనకి లెవెల్ 1 అంటే 18,000 అనేది బేసిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీటి మీద మనకి అదర్ ఎలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టైఫండరీ ట్రైనీ గ్రేడ్ 1కి వచ్చి మనకి 13,000 ప్లస్ 3,000 అయితే మనకి బుక్ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టైఫండరీ ట్రైనీ 2కి వచ్చి మనకి 15,000 ప్లస్ 3,000 అయితే మనకి బుక్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రైనీ 1 and 2 అనేది మనకి 2 years అనేది మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనకి అబ్జార్ప్షన్ అంటే మనకి మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్నల్గా మనల్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చి మనకి www.iccar.gov.in. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం రుద్ర ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూస్తూనే ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషన్. మరో కొత్త నోటిఫికేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.